చేస్తే 306, రేప్ చేస్తే 376, చీట్ చేస్తే 420, మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ 160A, 294B, తాగి వాగితే 41J, కోర్టులో అతిగా వాగినా శిక్ష ఉంది. ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద ఓరు మొత్తంగా 30 రోజుల పైన జైలు శిక్ష, 3000 పై చిలుకు ఫైన్. ఇదివరకు 2500. మొన్న వేసవి కాలంలోనే రేటు పెంచారు. సార్, ఆ పుస్తకంలో చూడకండి, అది పాత పుస్తకం, ఇది కొత్త రేటు. అందులో ఉండదు. ఇండియన్ పీనల్ కోడ్ మీకు గూట్లో ఉంటే నాకు నోట్లో ఉంది. జస్టిస్ చౌదరిని అక్కడ చూడు. గురువా, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ. అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. 2 నెలలు వేశాడు. బాలయ్య, తాగి బండి గుద్దేసింది నేను. వారం రోజుల్లో నా కూతురు పెళ్లి చూపులు. దాని జీవితం నాశనం కాకుండా చేసావయ్యా. నేను చేసిన నేరాన్ని నీ నెత్తి మీద వేసుకుని నన్ను కాపాడు బాబు. బాబు, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేం. ఆగండి ఆగండి, రుణాలు మన ఆటోగ్రాఫ్ లో జాంతా నై. అమ్మ చెప్పింది, అయ్య చేశాడు. ఓకే. అది బాలయ్య. ఏం నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు బంగారం? తాతయ్య గుర్తుకొస్తున్నాడు సార్, చూడాలనుంది సార్. చూడాలనుంది? సినిమా టైటిల్ రా. తాతయ్య గుర్తొస్తే ములాఖాత్ పెట్టుకుని పిలిపించుకో. పిలవడానికి అతను లేడు సార్. ఏమైందిరా? చనిపోయాడు సార్. ఇట్లా చచ్చిపోయాడు రా సార్. ఒక నీచ నికృష్టుడు మా తాతయ్యని చంపేశాడు సార్. చంపేశాడా? అన్ని ముక్కలు ముక్కలకి దొరకాలి. ఎవడ్రా వాడు? నేనే సార్. నువ్వే చెప్పేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తావారా? ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు, మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు? కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాత, సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్. అన్ని హాఫేనా, ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియకుండా నీకే చెప్తారా? నేను ఏడుస్తా. ఏం చేస్తున్నారా మీరంతా? ఏ రాష్ట్రంలోనూ ఈ రాజా గౌడ్ను ఎవ్వరు ఏం చేయలేరు. 4 రోజులుగా నరకంగా ఉంది. నాకిక్కడ మండిపోతోందిరా. అర్జెంటుగా నన్ను తీహార్ జైలుకు షిఫ్ట్ చేయించమను, లేదంటే అందరు మినిస్టర్లను రాజీనామా చేసేయమను. లేకపోతే నేను కోర్టుకెళ్ళి మీ అందరినీ వేళ్లతో ఆడిస్తా. తొందరపడకు, ఆవేశపడకు. నీ ప్రాబ్లం మొత్తం పెద్ద ఆయనకి తెలుసు. ఇప్పుడే పెద్ద స్కామ్ లోంచి బయటపడ్డావు. 2 రోజులు బయటపడ్డావు. ఈ జైలు నుంచి నిన్ను సేఫ్టీగా తిహార్కి పంపించే బాధ్యత నాది. ఈ జైలు నువ్వే కింగ్. రెచ్చిపో, ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది. డోర్ లాక్. ఇదే బాలయ్య వాళ్ళ హోటల్. వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు? సర్లమ్మ, భైరవి తను చాలా పెద్ద. మీతో మాట్లాడాలని వచ్చా. రండమ్మా, కూర్చోండి. నేను ఈ ఊరు వచ్చింది హాస్టల్లో ఉంటుంది, మీ కాలనీ కోసమే. మా కాలనీ కోసమా? మీ కాలనీలో ఎప్పుడు ఆటపాట, ఆనందం, సంతోషం ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. దానికి కారణం మీ అబ్బాయి బాలయ్యని కూడా చెప్పారు. మా బాలయ్య బాలకృష్ణుడమ్మా. ఈ కాలనీ వాడికి బృందావనం. ఇక ఆటలో పాటలకి కొదవే ఉంటుంది. మా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. నాకు మాత్రం అతను చేసే కొన్ని పనులు అస్సలు నచ్చట్లేదు. చెడ్డవాడు అనుకున్నప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడు. మంచివాడే అనుకునేంతలో తిరిగి చెడ్డవాడిగా తిరుగుతున్నాడు. ఎందుకలా? అది వాడి జాతకమమ్మా. జాతకమా? అవునమ్మా. నేను సంగీత సరస్వతి బాలమురళి గారింట్లో వంట మనిషిగా పనిచేసినప్పుడు బాలయ్య పురుడు పోసుకున్నాడు. పసి వయసులో బాలయ్యక్క జోలపాట బాలమురళి గారి సంగీతమే.
అవునమ్మా, అలాగే నేను నాట్య శిరోమణి వెంపటి చిన్న సత్యం గారింట్లో పనిచేసేటప్పుడు వాడు నడకతో పాటు నాట్యాన్ని నేర్చుకున్నాడు. అలా వాడికి తెలియకుండానే ఆటా పాట అలవాటైపోయాయి. నీకు తెలుసామ్మా, బాలయ్య జాతకం రాసింది బాలమురళి గారే. ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో పక్కాగా లెక్క కట్టి రాశాడు. ఆయన రాసినట్టే అన్ని జరుగుతున్నాయమ్మా. బాలయ్యకు అన్యాయం అంటే అసహ్యం, లేబర్ అంటే ఇష్టం, అమ్మ అంటే ప్రాణం. మరి ప్రాణమైన మీకోసం ఆ ప్రాణం తీసే మందు మానేమని మీరైనా చెప్పొచ్చుగా. ఈ తాగుడు గోలంతా ఈ మధ్యనే వచ్చిందమ్మా. ఎట్టా వచ్చిందా అట్టాగే పోతుందని జాతకంలోనే ఉంది. అంతే కదమ్మా, మా బాలయ్యకు గొప్ప గొప్ప యోగాలున్నాయట. చాలా గొప్పోడవుతాడంట. రాజ్యాలేలే జాతకుడమ్మా వాడు. ఈ జైలు నువ్వే కింగ్, జైలు నువ్వే రెచ్చిపో. ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది. రేయ్ రా కాలేజ్కో ఏంటను రేయ్ రేయ్ ఏయ్ ఏంటి ఖైదీలకు పెట్టే అన్నంలో మట్టేస్తావా కుక్క? బాలయ్య బాలయ్య ఇలా
సార్, ఆ రాజాగౌడ్ నుంచి ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది. 1వ తారీఖే నీ రిలీజ్. అదే మేడే. నేను కూడా మే 1st రిలీజ్ అవుతున్నా. కాకపోతే ఏ సంవత్సరం చెప్పలేను. బయటకు వచ్చిన తర్వాత మన కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి. నేను మన్మోహన్ సింగ్, నువ్వు ముషారఫ్, ఇద్దరం బయట కలిసి కూర్చుని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కాదు. ఇలారా మన బాలయ్య వస్తున్నాడు. వస్తావా
అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా